చపాతీ చేద్దాం. చపాతీకి ఫస్ట్ గోధుమ పిండి ఉప్పు పిండిలో కలుపుకోవాలి. గోధుమ పిండిలో ఉప్పు వేసి వాటర్ వేసి పిండిలో కలుపుకోవాలి. తర్వాత ఇలాగా ఒక గంట నాననిచ్చి ఇలాగా చపాతీలాగా చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద నూనె వేయాలి. ఇప్పుడు చపాతీ రెడీ. ఇలాగా తిప్పుతూ కాలిస్తే చపాతీ బాగుంటుంది. ఇలా తిప్పుతూ కాల్చాలి. ఇలా కాలాక అప్పుడు నూనె వేయాలి, లేదంటే గట్టి మెత్తగా ఉండు. ఒకటి కాల్చుకుందాం. ఇలా ఫస్ట్ చేసి పెట్టేసుకుంటే ఇలా కాల్చేసుకోవచ్చు వెంటనే. ఇలాగా చేసి పెట్టేసుకుంటే చక్కగా కాల్చేసుకోవచ్చు. ఇలాగా చపాతీలన్నీ ఇలాగ చేసి పెట్టుకోవాలి. ఇలా ఒక లేయర్లా కాకుండా ఇలా ఒకదాని మీద ఒకటి కాకుండా ఇలా పెట్టుకుంటే మనకి ఇలా తీసుకోవడానికి వీలుగా ఉంటుంది, అంటుకుపోకుండా వస్తాయి. ఇద్దరు ఉంటే పర్వాలేదు, ఒకళ్ళు చేసుకునేటప్పుడు ఇలా చేసేసుకుని ఫస్ట్ అప్పుడు కాల్ చేసుకుంటే తొందరగా అయిపోద్ది. ఇలాగా కాల్ చేసుకోవాలి. చూసారా ఎంత మెత్తగా ఉందో? చపాతీ రెడీ. చూసారు కదా, లాస్ట్ వరకు ఇలా చక్కగా అంటుకోకుండా వచ్చేస్తే ఇలాగా కాల్చేసుకోవడం. ఇది ఒక టిప్ అండి. ఇలా ఆల్ చపాతీలు ఇలా చక్కగా చేసేసుకుని ఒకేసారి ఇలా కాల్చుకోవచ్చు. దీనిలోకి ఏ గ్రేవీ అయినా బాగుంటుంది, లేదా కర్రీస్ బాగుంటాయి, లేదా ఏమీ లేకపోతే మాగాయి పచ్చడి కూడా సూపర్ ఉంటుంది. ట్రై చేయండి. చపాతీ దాల్ తడకా.